ఆ, రాష్ట్ర ప్రభుత్వము 7 నెలల కాలంలోనే రుణమాఫీ నిర్ణయాన్ని తీసుకున్నది. రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది స్వాగతించాల్సిందే. అయితే ₹1,00,000 లోపు రుణాలు మాఫీకి సంబంధించినటువంటి లిస్టు చూసినప్పుడు ఆ లిస్టులో ఆ, సహకార సంఘాల నుంచి కానీ లేదా బ్యాంకుల నుంచి కానీ పంపినటువంటి లిస్టు లేదు, ఈరోజు బ్యాంకులలో నిన్న ఖాతాలో జమ చేసినటువంటి డబ్బుల్ని పోల్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి జీవోలో విడుదల చేసినటువంటి నిబంధనలు చాలా ఆటంకంగా ఉన్నాయి. అందులో మొదటిది రేషన్ కార్డు ప్రాతిపదిక అన్నారు. రేషన్ కార్డు అనేటువంటిది ఏదైతుందో ఆ ప్రాతిపదికనే ఈ రోజు రుణాలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ముఖ్యమంత్రి గారు తర్వాత జీవో విడుదల చేసిన తర్వాత లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు, పాస్ పుస్తకం ఆధారంగానే మేము చెప్పాం. ఆచరణలో అది ఇంప్లిమెంట్ కాలేదు. రెండవది, ఎవరైతే రీషెడ్యూల్ చేసినటువంటి రుణాలు ఉన్నాయో జీవోలోనే రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రుణాలకు అప్పులు మాఫీ కావు అనేటువంటిది స్పష్టంగా చెప్పారు. రీషెడ్యూల్ చేసుకున్నటువంటి వాళ్ళే ఎక్కువగా అర్హులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ₹1,00,000 అప్పు తీసుకొని ఉంటే అది 1,50,000 అయితే 3 దఫాలుగా కట్టమని బ్యాంక్ ఇచ్చినటువంటి అవకాశం వాళ్ళ ఇబ్బందులు ఉన్నటువంటి రైతులు, వాళ్ళకి మాఫీ ఇప్పుడు వర్తించడం లేదు. తర్వాత అత్యధికంగా ఇబ్బందులు పడుతున్నటువంటిది జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలలో సగానికి పైగా ఉన్నటువంటి ఆత్మహత్యలు కౌలు రైతులు ఉన్నాయి. ఆ కౌలు రైతులకు సంబంధించినటువంటి వాటికి ఇది వర్తించేటువంటి అవకాశం లేదు. అందులో లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇచ్చినవి ఉన్నాయి, వాళ్ళకు వర్తించట్లేదు. అదే రకంగా జిఎల్జి గ్రూపులు ఉన్నాయి, జాయింట్ లయబుల్ గ్రూపులు, వాళ్ళకు వర్తించడం లేదు. రైతు మిత్ర గ్రూపులు ఉన్నాయి, వాళ్ళకు వర్తించడం లేదు. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాలకు సంబంధించి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారము హక్కు పత్రాలు కావాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము అసెంబ్లీలో ప్రకటించినటువంటి వాళ్ళే పెండింగ్ లో ఉంది. పాస్ పుస్తకం ఉన్న వాళ్ళకి మాత్రమే మాఫీ అని ప్రభుత్వం ఎప్పుడైతే చెప్పిందో పహాణీ ఆధారంగా లోను తీసుకున్నటువంటి ఈ రైతులకు అది వర్తించడం లేదు. దాదాపు 6.5 లక్షల దరఖాస్తులు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి ధరణి దగ్గర. ఆ రైతులకు పాస్ పుస్తకాలు లేవు, వాళ్ళవి ఇప్పుడు పెండింగ్ లోనే, వాళ్లకు ఇప్పుడు రుణమాఫీ వర్తించడం లేదు. ఇవి కాకుండా ఈ రోజు రైతుల సంఖ్య ఎంత ఉంది, సహకార సంఘాల నుంచి పంపినటువంటిది కానీ అదే రకంగా బ్యాంకుల నుంచి పంపినటువంటి లిస్ట్. నేను ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా కోడేరుది కానీ అదే రకంగా కొల్లాపూర్ కి సంబంధించినటువంటిది కానీ నాగర్ కర్నూలు సొసైటీకి సంబంధించినటువంటి కొన్ని లిస్టులు చూశాను. అదే రకంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి లిస్టు చూశాను. ఖమ్మం జిల్లాలో గోవిందాపురం అనేటువంటి ఒక్క గ్రామంలోనే 300 మంది రైతులకు ఈ లిస్టు పంపినటువంటి లిస్టుల వాళ్ళకు శాంక్షన్ కాలేదు. అదే రకంగా కోడేరు సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో 1500 మంది లిస్టు పంపితే 500 మందికి మాత్రమే శాంక్షన్ అయింది. ఒక్క కొల్లాపూర్ సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే సగం మందికి శాంక్షన్ అయింది. మిగిలిన చోట్ల 1/3 మాత్రమే శాంక్షన్ అయింది. అంటే మొత్తం ఎవరైతే అర్హులు అనేటువంటిది ప్రభుత్వానికి పంపినటువంటి లిస్టులు ఉన్నావో వాటిలో 1/3 మాత్రమే మాఫీ అనేటువంటిది లిస్ట్ లో వచ్చింది. అందుకనే ప్రభుత్వం ఈ నిబంధనలు ఏవైతే పెట్టిందో వీటిని సవరణ చేయగలిగితే గనక వీళ్ళందరూ ఆ పరిధిలోనికి వస్తారు. ఇప్పుడు లింగం యాదవ్ గారు చెప్పినటువంటిది 31,000 కోట్లు అని అన్నారు కదా, ఇప్పుడు విడుదల చేసినటువంటిది నిన్న 6,000 కోట్ల చిల్లర. యాక్చువల్ గా ముందు 6,800 కోట్ల రూపాయలు అన్నారు, 6,000 కోట్ల చిల్లర నిన్నటి వరకు విడుదలైనటువంటి డబ్బులు. 31,000 కోట్ల రూపాయలు గనక మొత్తం విడుదల చేయగలిగితే అప్పుడు ఈ రైతులందరూ కూడా ఆ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సాగర్ గారు, 31,000 కోట్లు ఆగస్టు 15 వరకు వీళ్ళు పెట్టిన కండిషన్స్ లో భాగంగా ఆగస్టు 15 వరకు జరుగుతూనే ఉంటుంది కదా. కానీ అత్యధిక మంది ₹1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళు అత్యధిక మంది, వాళ్ళలోనే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కోతలు ఉండేది. పక్కాగా వారు కూడా లెక్క తీసుకోవచ్చు, తప్పేం కాదు. లెక్క ఇదైతే 1/3 వచ్చిన ఎక్క సొసైటీల లెక్క చూస్తే కొన్నిట్లో ఇప్పుడు కొల్లాపూర్ ఉంది, మా మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారి నియోజకవర్గం, అక్కడ పంపినటువంటి లిస్ట్ లో సగం వచ్చినాయి. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఖమ్మం జిల్లాలోనే నేను చెప్పినటువంటిది అక్కడ కూడా పంపినటువంటి లిస్టు అంటే ఇప్పుడు నిబంధనల ప్రకారం పంపినటువంటి లిస్ట్ లోనే సగానికంటే తక్కువగా వచ్చింది. కాబట్టి నేను కోరుతున్నటువంటిది ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేసింది, వాళ్ళు చేసినటువంటి లోపాలే ఇప్పుడు కూడా పునరావృతం అయితే ఇబ్బంది జరుగుతుంది.
గతంలో 2 సార్లు జరిగినటువంటి దాంట్లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే 14లో మాఫీ ప్రకటించినప్పుడు 25%, 25% మాఫీ చేసుకుంటూ వచ్చారు. రైతులకు అది ఉపయోగపడలేదు. వడ్డీ కింద సరిపోయినా చేతికి డబ్బులు రాలేదు. మళ్ళీ రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వచ్చింది. తర్వాత చేసినటువంటి దాంట్లో 25,000కు ఒకసారని, 50,000 వరకు ఒకసారని, 75,000కు ఒకసారని, లాస్ట్ లో 1,00,000 వరకు అని అట్లా చేసుకుంటూ వచ్చారు. అది మొత్తం రైతులకు అది వర్తించలేదు. లేకపోవడం వల్ల వాళ్ళకు కూడా కొత్త అప్పులు దొరకలేదు. కాబట్టి రైతాంగంలో వచ్చినటువంటి అసంతృప్తి, ఇప్పుడు ఎన్ని స్కీములు వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి స్కీములు, రైతు బంధు గాని, రైతు బీమా గాని, ఇవి ముఖ్యమైనటువంటి స్కీములు. అసలు రైతు బీమా అనేటువంటిది మంచి స్కీమే. కానీ రైతాంగంలో ఇంత అసంతృప్తి ఎందుకు వచ్చింది అని అంటే ఈ రుణమాఫీ అనేటువంటి దాన్ని సక్రమంగా చేయలేదంటే వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో ప్రియారిటీలో రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తే సరిపోతుందని అనుకున్నాం. కౌలు రైతులను అసలు పట్టించుకోలేదు. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో ఇంత రైతుల కోసం చేసిన అసంతృప్తి రైతాంగంలోనే వచ్చింది. అందుకని గ్రామీణ నియోజకవర్గాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మనకు స్పష్టంగా రిజల్ట్ లో కనబడింది. ఇప్పుడు రుణమాఫీ నిర్ణయం ఏదైతే ఒక్క నిమిషం అండి, రుణమాఫీ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మంచి నిర్ణయం. కానీ ఈ జరుగుతున్నటువంటి వీటిని గనక సవరణ చేసి గనక రైతుల ఖాతాల్లో జమ చేయగలిగితే 1,00,000 లోపు వాళ్ళే అత్యధిక మంది సంఖ్యరీత్యా 11.5 లక్షల మంది లేరు. దీంట్లో దాదాపు 30 లక్షలకు పైగా 1,00,000 రూపాయల రుణాల వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు తక్కువ మంది. ఇప్పుడు 1,00,000 పైన ఉన్నటువంటి వాళ్ళు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళు తక్కువ మంది సంఖ్యరీత్యా. కాబట్టి ఇక్కడనే కుదింపు జరిగింది. జీవోలో గనక సవరణ చేయగలిగితే, రేషన్ కార్డు, పాస్ పుస్తకము ఇట్లాంటివి గనక సవరణ చేయగలిగితే వీళ్ళు అత్యధిక మంది లబ్ధి పొందుతారు. అంటే చిన్న సన్నకారు రైతులే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇది చేయగలిగితే ప్రభుత్వానికి ఉపయోగం. వాస్తవంగా వారు చెప్పినట్లు ఇంత తొందరగా ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నిర్ణయం తీసుకున్న మంచిగా యాక్చువల్ గా సాహసోపేతమైనటువంటి నిర్ణయమే. కానీ అందరికీ గనక వర్తించేటట్లు చేయగలిగితే రైతాంగం సంతృప్తి చెందుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నిన్న నేను మాట్లాడినప్పుడు కూడా సవరణలు చేస్తాం, ఇప్పటికే కొన్ని చేసినాం అనేటువంటిది కూడా చెప్పారు. ఇప్పుడు మన లింగం యాదవ్ గారు కూడా ఆ రకమైనటువంటి సూచనలు ప్రభుత్వానికి కూడా చేయగలిగితే ఆ సవరణలు వస్తే గనక రైతాంగానికి ఉపయోగము. వాస్తవంగా రైతాంగం అంటే కేవలం రైతులకే కాదు, ఇది మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జీవోల సవరణలు చేసి రైతాంగం యొక్క కష్టాలను కూడా దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. లింగం యాదవ్ గారు, ఇది మంచి పరిణామమే. కానీ ఇక్కడ మీరు 1,00,000 లోపు ఉన్న వాళ్ళందరికీ నిన్న క్లియర్ చేశామని ఏదైతే ప్రకటిస్తున్నారో అది కరెక్ట్ కాదు. 1/3 మందికే యాక్చువల్గా రీచ్ అయ్యింది. ఇంకా చాలామందికి చాలా చోట్ల రీచ్ కావాల్సి ఉంది. అది కంప్లీట్ కాకుండానే 1,00,000 లోపు రుణాలు క్లియర్ చేశామని చెప్పడం కరెక్టేనా? యాక్చువల్గా పెద్దలు ఇప్పుడు